దేహానికి దేవునికి లింక్ ఉంది దేవుని వారలారా. ఈరోజు ఆ దేవుడు అనేటువంటి లింక్ ని చాలా మంది తెంచేస్తున్నారు. ఈ దేహముతో దేవునికి ఎలాంటి లింకు లేదు. నా శరీరం నా ఇష్టం, నా దేహం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అనేటువంటి నినాదాన్ని వాళ్ళు రాసుకొని దానిపైన ఆధారపడి వారు దేహముతో దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుకుంటున్నారు గనక ఈ రోజు దేహాలు మృత్యువుకు అప్పగించబడుతున్నాయి. వృద్ధాప్యంలో రోగం వచ్చినటువంటి అది సహజమైంది, అది దేవుడు పెట్టినటువంటి నియమం. కానీ 20 ఏళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది, 30 ఏళ్ళకే ఎన్నో సమస్యలు వస్తున్నాయి, 40 ఏళ్ళకే కనీసం నడవలేకపోతున్నాం. ఇక్కడ బలహీనమైన దేహాలు ఎందుకు అయిపోతున్నాయి సమాజంలో? తినుము, త్రాగుము, సుఖించుము, తిట్టుము, కొట్లాడుము, మోసం చేయము, అన్యాయం చేయము, పాపము చేయమని చెప్పలా. ఏమన్నాడు? నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచవలసిన దేహము, దేవునితో ఉన్న సంబంధము నువ్వు నేను తెంచుకుంటున్నామో, దేవుని వల్ల మన శరీరాలలోనికి అన్ని రకాలైనటువంటి రోగాలు, అది పాప రోగం కావచ్చు, ఈ శరీర రోగాలు కావచ్చు, దేని వల్ల బలము ఉండవలసిన కాలంలోనే వచ్చేస్తూ ఉంటాయి. అందుకే మనం చాలా జాగ్రత్త పడుతున్నాం.